హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఎగ్ నూడిల్స్ తయారు చేస్తున్నాను. ఇవి బాగా టేస్టీగా ఉంటాయి. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కానీ మీరు కమెంట్ చేయండి, నేను చేస్తాను. ప్లీజ్ అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందుగా ఇట్లా నూడిల్స్ ఉడకబెట్టి పెట్టుకోవాలి. ముందుగా ఇట్లా పెద్ద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ముందుగా 3 గుడ్లు తీసుకొని ఇట్లా వలగొట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా బీట్ చేసుకోవాలి మంచిగా. ఆయిల్ వేడైంది, ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఇట్లా బాగా తిప్పుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఇట్లా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ వెజిటేబుల్స్ ఇప్పుడు వేసుకోవాలి. క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, మిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. ఇప్పుడు క్యాబేజ్ కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలి. ఒక చెంచా సాల్ట్ వేసుకోవాలి. ఒక చెంచా నల్ల మిరియాల పొడి వేసుకోవాలి. ఒక చెంచా వెనిగర్ వేసుకోవాలి. ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఒక చెంచా చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక చెంచా కారం కూడా వేసుకోవాలి. 3 చెంచాలు నూడిల్స్ మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ నూడిల్స్ రెడీ అయినాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇట్లా నిమ్మకాయ పచ్చడి తీసుకొని పిండుకొని తింటే ఉంటుంది మజా. ఇప్పుడే టేస్ట్ చేద్దాం. మస్తు టేస్ట్ ఉంది. సేమ్ నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.